తాజా 30 మన దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటి విప్రో. మొదట్లో వంట నూనెల బిజినెస్లో ఉన్న ఈ కంపెనీని అజిమ్ ప్రేమ్జీ సాఫ్ట్వేర్ రంగంలోకి డైవర్సిఫై చేశారు. సరైన సమయంలో ఐటీ రంగంలో అడుగుపెట్టడంతో విప్రో వేగంగా విస్తరించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్లతో పోటీ పడుతూ ఎదిగింది. ఇలాంటి కంపెనీ గత 4-5 ఏళ్లుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఒకవైపు తోటి కంపెనీలతో పోటీ పడలేకపోతోంది. మరోవైపు ఐటీ రంగంలో వస్తున్న పెను మార్పులు విప్రోకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు ఉద్యోగులకు 15-20% జీతాలు పెంచిన విప్రో ఈ ఏడాది కేవలం 5% మాత్రమే శాలరీస్ పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విప్రో అమ్మకానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఇప్పటికే ఒక రేటు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తం కంపెనీని అమ్మడానికి వీలుపడని పక్షంలో కొన్ని విభాగాలనైనా విక్రయించి భారాన్ని దించుకోవాలని అజిమ్ ప్రేమ్జీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విప్రోలో మెజారిటీ వాటా ప్రేమ్జీ చేతిలోనే ఉంది. ఆయనకు, ఆయన కుటుంబానికి కంపెనీలో 73% వాటా ఉంది. అందువల్ల ఏ నిర్ణయం తీసుకున్నా ఇతర షేర్ హోల్డర్ల అనుమతి కోసం పెద్దగా ఎదురు చూడాల్సిన పని ఉండదు. విప్రో లాంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న కంపెనీనే ఐటీ రంగం నుంచి వెళ్ళిపోవాలని భావించడం సాఫ్ట్వేర్ రంగంలో సంచలనాత్మకంగా మారింది. అయితే ఈ వార్తలను విప్రో మేనేజ్మెంట్ ఖండిస్తోంది. సాధారణంగా ఇలాంటి పెద్ద డీల్స్ జరిగేటప్పుడు సమాచారం బయటకు పొక్కితే దాన్ని ఖండించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఒకవేళ డీల్ కుదరకపోతే కంపెనీ ఇమేజ్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తారు. విప్రో వద్ద ప్రస్తుతం 34,474 కోట్ల రూపాయల రిజర్వ్ ఫండ్ ఉంది. విప్రో షేర్ ధర 560 రూపాయలుగా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ 136,000 కోట్ల రూపాయలుగా ఉంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.